హాయ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వెహికల్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి అనమాట. అండ్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చారు 2026లో మనకి కంప్లీట్గా టీవీఎస్ నుంచి న్యూ వెహికల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ చూసుకుంటే ద RTX 300cc వెహికల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా ప్రీవియస్ మోడల్స్లో మనకి ఏదైతే RR 310 కానీ RTR కానీ కంప్లీట్గా మనకి ఇంజిన్ వచ్చేటప్పటికి కూడా మనకి BMW నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ ఫస్ట్ టైం మనకి టీవీఎస్ వాళ్ళు అయితే ఓన్ ఇంజిన్ అయితే బిల్డ్ చేసి మనకి కంప్లీట్గా మనకి RTXలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా అగ్రెసివ్ లుక్స్తో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఫస్ట్ మనం ఎంట్రన్స్ మన హెడ్లైట్ చూసుకుంటే కూడా LED లైట్ ఫినిషింగ్తో మనకు ఒక బీస్ట్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మనకి గోల్డెన్ సస్పెన్షన్ కానీ అండ్ టోటల్గా మనకి ఫైబర్ బాడీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ట్యాంక్ దగ్గర చూసుకున్నా కూడా చాలా మనకి బల్కీగా అయితే అనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మీరు ట్యాంక్ దగ్గర చూసుకున్నా అండ్ మనకి ఏదైతే సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నా కూడా అండ్ రైడర్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చాలా లెంత్ ఎగ్జాస్ట్ అయితే ఉన్నదన్నమాట. అండ్ మన ఇలాగే మనకి వైట్ ఫ్రేమింగ్ చూసుకున్నా కూడా చాలా చాసీ ఫ్రేమింగ్ వచ్చేటప్పుడు కూడా చాలా ఫినిషింగ్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మన బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మన టైల్ ల్యాంప్ దగ్గర చూసుకుని 300 అండ్ బ్యాడ్జింగ్ కానీ అండ్ మన ఇంజిన్ దగ్గర చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు గార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే రేడియేటర్ కానీ కంప్లీట్గా మీకు డిజైన్ వైజ్గా అయితే బెస్ట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి RTXలోకి వచ్చేటప్పుడు కూడా. అండ్ ఓవరాల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ డీటెయిల్స్ చూసుకున్నా కూడా హెడ్ లైట్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా LED లైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్గా వచ్చేటప్పుడు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ కంప్లీట్గా మనకి డిజైన్ వైజ్గా చూసుకుంటే కూడా చాలా ప్రీమియం లుక్ అయితే వస్తుంది. అలాగే మనకి ఫైబర్ మనకి వచ్చేటప్పుడు వేజర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే సస్పెన్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనకి USD సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ మనకి గోల్డెన్ ఫ్రేమింగ్తో అయితే వస్తుంది అనమాట టోటల్గా. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు డ్యూయల్ ఛానల్ ABSతో అయితే ప్రొవైడ్ జరుగుతుంది అనమాట. స్విచబుల్ ABSని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మీకు 320mm డిస్క్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్స్ వచ్చేటప్పుడు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఎల్లో వీల్స్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ టైర్ సైజ్ వచ్చేటప్పుడు మనకి 110/80 టైర్ని అయితే ఫ్రంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది 19 ఇంచ్. అలాగే బ్యాక్ సైడ్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ మీకు ఏదైతే మనం టైర్ చూసుకున్నా కూడా 150/70 టైర్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ సస్పెన్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మోనోసాక్ సస్పెన్షన్ అండ్ సస్పెన్షన్ చూపిస్తాం చాలా ఫ్రీగా ఉందన్నమాట. రైడ్ చేసేటప్పుడు మాత్రం మీకు అండ్ సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నా కూడా మీకు 820mm సీట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్ప్లిట్ సీట్తో వస్తుంది అనమాట. అండ్ సస్పెన్షన్ చూడండి అండ్ చాలా కంఫర్టబుల్ సస్పెన్షన్. అండ్ అలాగే మన హ్యాండిల్ చూసుకుంటే చోట చాలా వైడ్ హ్యాండిల్ బార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనం ట్యాంక్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి 12.5 లీటర్స్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు వచ్చేటప్పటికి అరౌండ్ మీకు డే టు డే లైఫ్లో మీకు యావరేజ్గా చూసుకున్నా కూడా మీకు 30 నుంచి 35 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది అనమాట. మనకి 4 వాల్స్ సింగిల్ సిలిండర్ని అయితే లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మన ప్రీవియస్ మోడల్స్లో ఏదైతే ఇంజిన్ చూసుకుంటే కూడా కంప్లీట్గా మనకి ప్రీవియస్ RR 310cc కానీ మనకి అలాగే కంప్లీట్గా RTR కానీ కంప్లీట్గా ఇంజిన్ వచ్చేటప్పుడు కూడా BMW దగ్గర నుంచి అయితే మనం తీసుకోవడం జరిగింది అనమాట టీవీఎస్ వాళ్ళు. అండ్ ఇన్ ఫస్ట్ టైం మనకి 300cc మనకి ఓన్గా డిజైన్ చేసుకున్నారు టీవీఎస్ వచ్చేటప్పటికి. అండ్ 300cc వెహికల్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మనకి దీంట్లో వచ్చేటప్పటికి 299cc అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేటప్పుడు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 9000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ మనకి టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి అరౌండ్ మీకు 28 Nm అయితే వస్తుంది. అండ్ 7000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు ఏదైతే ఫ్రంట్ మనం చూసుకున్నా కూడా రేడియేటర్ని అయితే ప్రొవైడ్ చేశారు విత్ గార్డ్తో అయితే వస్తుంది కాబట్టి. అండ్ అలాగే మనకు ఏదైతే స్పీడోమీటర్ గురించి అయితే చూద్దాం. అండ్ టోటల్గా మనకి 5 ఇంచ్ TFT డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం దాంట్లో వచ్చేటప్పటికి. అండ్ ఫ్రెండ్స్ మన కన్సోల్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా టోటల్గా TFT డిస్ప్లేని అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మీకు చూసుకుంటే కూడా ఏదైతే మనకి సెట్టింగ్స్ ఉన్నాయో లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే కూడా కంప్లీట్గా ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు డీటెయిల్స్ అలాగే ల్యాబ్ డీటెయిల్స్ కానీ వెహికల్ కంట్రోల్స్ కానీ అండ్ మీకు ఇక్కడ చూసుకున్న టోటల్ మై వెహికల్ డీటెయిల్స్ కానీ అండ్ డిస్ప్లే సెటప్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ చూసుకుంటే మీకు కంప్లీట్గా డిజైన్ చేసుకోవచ్చు, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. థీమ్స్ కూడా ఉంది అండ్ బ్రైట్నెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఆటో కానీ ఇది కానీ. విత్ మనకు రైడింగ్ మోడ్స్ వచ్చేటప్పుడు 4 రైడింగ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ టోటల్గా రైడింగ్ మోడ్స్ వచ్చేటప్పుడు కూడా ర్యాలీ, అర్బన్ మోడ్ అయితే టూర్ మోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం రైన్ మోడ్ కానీ అలాగే టోటల్ 4 మోడ్స్ అయితే ఉంది. ఎస్పెషల్గా ర్యాలీ మోడ్లో అయితే చాలా మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. ఇంజన్లో వచ్చి ఆ పవర్ కానీ ఆ టార్క్ కానీ మీరు ఫీల్ అవుతారు. అండ్ ఎస్పెషల్గా మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు. అండ్ అలాగే మనకి ఏదైతే మనకి కంప్లీట్గా ఫ్యూచర్స్ వచ్చేటప్పుడు మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కానీ అలాగే నావిగేషన్ కానీ అలాగే ఏదైతే మనకి ట్రాక్షన్ కంట్రోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ
ఎక్స్పెషల్లీగా మనకైతే చాలా మంచి ఫ్యూచర్ అయితే లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి ఎక్స్పెషల్గా చాలా యూస్ఫుల్ అయ్యి క్రూజ్ కంట్రోల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ చూసుకున్నా కూడా ఏబిఎస్ ఒక ఇండికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఏదైతే కంట్రోల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు, ఇక్కడ చూసుకుంటే మొత్తం కంట్రోల్స్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఏదైతే మీరు నార్మల్గా రైడ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి పైన చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ కానీ, అలాగే మనకి హార్న్ స్విచ్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే క్విల్ స్విచ్ని అయితే ఇచ్చారనమాట. ఒకసారి ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ ఎలాగుందో ఒకసారి చూద్దాం. చాలా స్మూత్గా ఉందన్నమాట ఎగ్జాస్ట్ ఒకసారి సౌండ్ చూసుకున్నా కూడా. అండ్ ఏదైతే మనకి కంప్లీట్గా బ్యాక్ సైడ్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మనకి ఏదైతే ఈ గ్రాబ్ చూసుకున్నా కూడా మనకి ఏదైతే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాక్ ప్యాక్స్ కానీ పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్స్ట్రా మనం కిట్ అయితే వేయించుకోవాల్సిన లేదనమాట. ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మన బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చూసుకున్న ఎల్ఈడి లైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్గా అయితే 3 వేరియేషన్స్లో అయితే వెహికల్ అవైలబుల్గా ఉన్నదనమాట. ఒకటి వచ్చేటప్పుడు BTO అని చెప్పేసి అండ్ హైర్ అండ్ వచ్చేటప్పుడు మిడ్ రేంజ్ వర్షన్ అయితే 3 వేరియేషన్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ BTO వచ్చేటప్పుడు మీకు ఎలా డిజైన్ వైజ్గా చేంజ్ చేసుకోవాలో కంప్లీట్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఏవే ఫ్యూచర్స్ వస్తాయన్నది ఈ 3 వేరియేషన్స్కి మీకు ఇక్కడైతే కార్డ్స్లో అయితే ప్లే చేస్తాడు. కంప్లీట్గా చూడొచ్చు. కొన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయి. మనకి బేసిక్ మోడల్లోకి వచ్చేటప్పుడు కూడా మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే కొన్ని వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట టోటల్గా వచ్చేటప్పటికి. అండ్ బేసిక్లోకి వచ్చేటప్పుడు 2 కలర్స్లో అయితే వస్తుంది. అండ్ హైర్ ఎండ్లోకి వచ్చేటప్పటికి మీకు 3 వేరియేషన్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట వెహికల్ వచ్చేటప్పటికి. అరౌండ్ మీకు ప్రైస్ వేరియేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మీకు టాప్ ఎండ్ మోడల్ వచ్చేటప్పటికి 2,85,000 చేంజ్ అయితే పడుతుంది అనమాట వెహికల్ వైజ్ వచ్చేటప్పుడు కూడా. అండ్ మనకి ఈ వెహికల్ ప్రజెంట్ వచ్చేటప్పటికి మనకి ఆలివ్ టీవీఎస్ షోరూమ్లో అయితే అవైలబుల్గా ఉంది టోటల్గా వెహికల్ వచ్చేటప్పుడు కూడా. అండ్ కంప్లీట్గా మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ అయితే పర్చేస్ చేసుకోవాలి. TX వచ్చేటప్పటికి 180 kgs వెహికల్ వెయిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చాలా బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. మీకైతే 510 అబవ్ ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే మనకైతే రైడింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు హ్యాండిల్ చేయొచ్చు వెహికల్ని. అండ్ మనకి ఓవరాల్గా చూసుకున్నా కూడా ఒకసారి రైడ్ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చాలా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఒకసారి మనం ఫస్ట్ గేర్ లో అయితే మనం అర్బన్ లో ఉంది ప్రజెంట్ వచ్చేటప్పటికి. అండ్ మనం చేంజ్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైడ్ చూద్దాం. సెకండ్ గేర్ లో అయితే ఉన్నారనమాట. అండ్ కంప్లీట్ గా మనకు ఒక్కొక్క రైడింగ్ మోడ్ కి అయితే కంప్లీట్ గా మనకి చేంజ్ అయిపోతుంది అనమాట ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి. అదైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నది. అండ్ మనం చూసుకున్న 5th గేర్ లో వచ్చేటప్పుడు చాలా కంఫర్టబుల్ అయితే ఉన్నది అనమాట. అండ్ సస్పెన్షన్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు చాలా కంఫర్టబుల్ సస్పెన్షన్. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు మనకి USD సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చాలా స్మూత్ గా ఉంది. మనకి 5th గేర్ లో ఉందన్నమాట. ఒకసారి చూద్దాం ఎలా ఉన్నది ఒకసారి. అండ్ టర్నింగ్స్ కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట. అండ్ మనకి వచ్చేటప్పుడు క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. అండ్ వెహికల్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నది. ఎక్స్పెషల్గా చూసుకుంటే మనకి 180 kgs వెహికల్ వెయిట్ ఉన్నది కాబట్టి చాలా కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ మీకు చూసుకున్నా కూడా. అండ్ మన దీంట్లో వచ్చేటప్పుడు స్విచబుల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఏంటంటే మన దీంట్లో వచ్చేటప్పుడు మెయిన్ థింగ్ అన్నది క్రూజ్ కంట్రోల్ అనమాట. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి ఎక్స్పెసివ్గా చాలా యూస్ఫుల్ కంట్రోల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ బ్రేక్స్ అన్న కూడా చాలా ఇనిషింగ్గా బాగున్నాయి అనమాట. అండ్ మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS రావడం వల్ల. అండ్ డిస్క్ కూడా మీకు చూసుకున్న ఫ్రంట్ 320 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెహికల్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ సెకండ్ దీంట్లో ఉన్నది గేర్లు. అండ్ మీకు ఆల్మోస్ట్ టెంపరేచర్ కానీ ఫ్యూల్ ఇండికేషన్ కానీ అలాగే మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకి ప్రీవియస్ మోడల్ ఏదైతే ఇంజిన్ RR 310 కానీ ఇవన్నీ కూడా మనకి చూసుకున్న కంప్లీట్గా మనకి వేరే దగ్గర నుంచి డిజైన్ అయ్యి రావడం వచ్చింది. అండ్ ఫస్ట్ టైం మనకి TVS వాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకున్న ఇంజిన్ అనమాట ఆల్మోస్ట్ మీకు. అండ్ చాలా స్మూత్ గా అయితే ఉన్నది. మనకి ఆల్మోస్ట్ మనకి లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే వస్తుంది కాబట్టి ఇంజిన్ మీకు లాంగ్ రైడ్ వెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. అండ్ 6 గేర్ లో అయితే ఉన్నది. చాలా కంఫర్ట్ అనమాట. మనకి రైడింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు అలా చూసుకున్నా కూడా. అండ్ వెహికల్ గురించి కానీ అండ్ రైడింగ్ మోడ్స్ చూసుకుంటే అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ ర్యాలీ మోడ్ పెడదాం. మనం చూసుకున్న రైన్ మోడ్ అయితే ప్రవీణ్ అయితే మనకి ప్రజెంట్ రైన్ మోడ్ అయితే అవసరం లేదు. అని కొంచెం అండ్ మీరు నార్మల్గా ఉన్నప్పుడు కూడా మీరు స్లో మోషన్లో ఉన్నప్పుడు మనం ప్రజెంట్ ర్యాలీ మోడ్లో ఉన్నది అనమాట.
అండ్ చెక్ చేద్దాం ర్యాలీ మోడ్లో. ఓ సూపర్, చాలా ఇక ఇక్కడ చూసుకున్నా ఇక్కడ ఇంటర్ఫేస్ అంతా మొత్తం చేంజ్ అవుతుంది అనమాట. అండ్ చూస్తే మనకి చాలా బాగుంది అనమాట. అండ్ కటింగ్స్ కూడా చాలా ఈజీగా ఉంది. ఈ వెహికల్ గురించి చాలా వెయిట్ చేశాను అనమాట. కొంచెం డిలే అయింది ఆర్టీఎక్స్ వచ్చేటప్పటికి కూడా. అండ్ ఏవైనా రీజన్స్ అవ్వచ్చు కానీ ఫైనల్ గా అయితే మనకు వెహికల్ అయితే వచ్చింది. అండ్ రివ్యూ చేయడానికి అయితే చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట. ఎందుకంటే మనకి బెటర్ ప్రైస్ లో అయితే మనకి ఆర్టీఎక్స్ అయితే అవైలబుల్ గా ఉంది. ఎస్పెషల్ గా మెయిన్ ఫీచర్స్ ఏదైతే ఇందాక చెప్పుకున్నాం, మన దీంట్లో వచ్చేటప్పుడు అట్రాక్షన్ వచ్చేటప్పుడు కూడా అండ్ వెహికల్ డిజైన్ కావచ్చు, ఓవరాల్ గా మన బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా కూడా మంచి ఫైబర్ బాడీతో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ట్యాంక్ దగ్గర చూసుకున్న 12.5 లీటర్స్ ట్యాంక్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ అరౌండ్ మనకి టీఎఫ్టీ కన్సోల్ కానీ అండ్ విత్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ నావిగేషన్స్ కానీ అండ్ ఫుల్ నుంచి మనకి ఆల్మోస్ట్ రైడింగ్ మోడ్స్ కానీ ఎక్స్పెషల్ క్రూజ్ కంట్రోల్ కానీ ఇలాంటి మంచి చాలా మంచి దీంతోనే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆర్టీఎక్స్ వచ్చేటప్పుడు కూడా. అండ్ ఎక్స్పెషల్గా మన ప్రీవియస్ మోడల్స్ ఏవైతే మాట్లాడుకున్నాం, RR310 కావచ్చు, RTR కావచ్చు, ఇవన్నీ కూడా మనకి BMW నుంచి అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంజిన్ వచ్చేటప్పటికి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు కూడా మనకి కంప్లీట్ గా ఓన్ గా మనకి కంప్లీట్ గా టీవీఎస్ వాళ్ళు బిల్డ్ చేసుకున్న ఇంజిన్ ఇది వచ్చేటప్పటికి. అండ్ చాలా స్మూత్ రైడ్ అయితే ఉన్నది. అండ్ మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి మీరు చైన్ అన్నది లూబ్రికేషన్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అండ్ మనకి ఇంజిన్ గురించి చూసుకున్నా కూడా లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఆల్మోస్ట్ మీకు టార్క్ అండ్ పవర్ చూసుకున్నా కూడా మనకి బెటర్ మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు టార్క్ వచ్చేటప్పటికి కూడా ఆల్మోస్ట్ 28 న్యూటన్ మీటర్స్ అయితే వస్తుంది. అండ్ 7000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ పవర్ గురించి మాట్లాడుకుంటే మీకు 36 PS అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ 9000 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి చాలా హై మనకి చాలా రైడింగ్ అనేది చాలా అస్టిల్ స్లిప్పర్ క్లచ్ తో వస్తుంది కాబట్టి చాలా స్మూత్ రైడ్ అయితే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. అండ్ మైలేజ్ విషయం గురించి మాట్లాడుకుంటే 30 నుంచి 35 కిలోమీటర్స్ వరకు మనకి జనరల్ యూజర్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ వెహికల్ అయితే అవైలబుల్ గా ఉన్న షోరూమ్స్ లో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ అయితే రైడ్ చేయండి. అండ్ రైడింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా సిట్టింగ్ పొజిషన్ చూసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్ అండ్ లైట్ వెయిట్ వెహికల్ అనమాట. అండ్ మనం ఏదైతే సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే అడ్జస్టబుల్ సస్పెన్షన్ వచ్చేటప్పుడు టాప్ ఎండ్ లో అయితే వస్తుంది అనమాట. అండ్ కంప్లీట్ గా వచ్చేటప్పటికి ఇది ఒక మంచి గెస్ట్ అని అనుకోవచ్చు. అండ్ మీరు ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు ఒకసారి మీకు. అండ్ మీకు స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి 3 వేరియేషన్స్ లో కదా మనకి కంప్లీట్ గా వెహికల్ అయితే అవైలబుల్ గా ఉన్నది కాబట్టి మీరు కంప్లీట్ గా చూసుకోవచ్చు. మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ గట్రా చూసుకున్నా కూడా అండ్ బేస్ మోడల్ వచ్చేటప్పుడు 1,99,000 అయితే వస్తుంది అనమాట ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో వచ్చేటప్పటికి. అండ్ టాప్ ఎండ్ వచ్చేటప్పుడు 2,14,000 అరౌండ్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు BTO మోడల్ అయితే ఉన్నది. అందులో వచ్చేటప్పుడు కూడా మీరు ఏదైతే కావాలన్నది కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో వచ్చేటప్పుడు కూడా డిస్క్ బ్రేక్స్ కానీ ఎలో వీల్స్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. స్విచబుల్ ABS అయితే వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యాప్ నావిగేషన్ కానీ ఇలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టోటల్ గా దాంట్లో వచ్చేటప్పుడు 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ టాప్ ఎండ్ లో వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ బ్లూ అండ్ గ్రే మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, 2 మోడల్స్. అండ్ బేస్ వేరియంట్ లోకి వచ్చేటప్పుడు వైట్ అండ్ బ్లాక్ అయితే అవైలబుల్ గా ఉన్నది అనమాట. మీకు ఏ కలర్ నచ్చిందో కంప్లీట్ గా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు కూడా మనకి బేస్ వేరియంట్ లో వచ్చేటప్పుడు కూడా అరౌండ్ మీకు బేసిక్ డిస్క్ బ్రేక్స్ కానీ ఎల్లో వీల్స్ తోని అండ్ డ్యూయల్ ఛానల్ ABS తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉండదు అనమాట దాంట్లో వచ్చేటప్పుడు కూడా. అండ్ GPS నావిగేషన్ కూడా ఉండదు. అండ్ మనకి టాప్ ఎండ్ లో వచ్చేటప్పుడు కూడా మనకి సేమ్ ఏదైతే స్విచబుల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది అండ్ నావిగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి బేస్ కి మనకి ఏదైతే BTOకి వచ్చేటప్పుడు కూడా కొంచెం సేమ్ సిమిలర్ గానే ఉంటాయి. అండ్ కలర్స్ మాత్రమే 4 కలర్స్ వస్తాయి. ఇందులో 3 కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓవరాల్ గా రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఒక బెటర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆఫ్ రోడింగ్ అయితే ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకైతే మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి హైర్ అండ్ మనకి BMW లో కావచ్చు, ట్రయంఫ్ లో కావచ్చు, మనకి అడ్వెంచర్ వెహికల్స్ లో చూసుంటాం. అండ్ ఆ డిజైన్ కొంచెం సిమిలర్ గా చూసుకుంటే మనకి బెటర్ ప్రైస్ లో ఆల్మోస్ట్ మనకి ప్రైస్ వాల్యూ వచ్చేటప్పుడు కూడా మనకి టాప్ అండ్ అరౌండ్ వచ్చేటప్పుడు కూడా 2,85,000 అరౌండ్ చేంజ్ అయితే ఉన్నది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా మంచి వెహికల్ అయితే వస్తుంది. బెటర్ ప్రైస్ లో అయితే మనకి RTX మనకైతే ప్రొవైడ్ చేయడం. డీటెయిల్స్ అయితే రైడింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకున్నా చాలా బెటర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నదన్నమాట. అండ్ మనకి మంచి ప్రైస్ లో అయితే వస్తుంది వెహికల్ వచ్చేటప్పటికి. ఆల్మోస్ట్ మనకి బెటర్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీగా మనకి దీంట్లో వచ్చేటప్పటికి ఏదైతే మనకి వెహికల్స్ లో వచ్చే బెస్ట్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ మీకు ఏదంటే ట్రాక్షన్ కంట్రోల్ కానీ అలాగే క్రూజ్ కంట్రోల్ కానీ ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వెహికల్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ తో అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట వెహికల్ వచ్చేటప్పటికి.
అండ్ అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట, అండ్ బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఏమైనా మీకు కార్స్ కానీ అలాగే వెహికల్స్ కానీ ఏమైనా రివ్యూస్ కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. జై హింద్.